రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులో ఉంచాలని ముఖ్య ఉద్దేశంతో 2019 ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నియమించారు. ఆర్జీ అసిస్టెంట్ల సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు వినతి పత్రం అందజేసిన ఉద్యోగులు. ఈ సందర్భంగా కలిమిరెడ్డి వీరబాబు సూర్యనారాయణ మాట్లాడుతూ గత 4 సంవత్సరాల కాలంలో విద్యుత్ సంస్థ నందు పనిచేస్తూ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంలో విద్యుత్ సిబ్బందితో సమానంగా 24 గంటలు అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కానీ మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించడంలో జాప్యం జరుగుతుంది. విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న పన్నే మేము చేస్తున్నాం, కానీ వేతనం మాత్రం సచివాలయం ఉద్యోగుల వేతనం ఇస్తూ మా శ్రమను దోపిడీ చేస్తున్నారు. మేము సచివాలయానికి చెందిన ఉద్యోగులమని, కొంతమంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులమని కొంతమంది చెబుతున్నా ఏ సంస్థకు చెందుతున్నామో మాకే తెలియని అయోమయంలో ఉంటూ పని చేస్తున్నాము. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఈపీడీసీఎల్ సంస్థ కలిసి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కలిమిరెడ్డి వీరబాబు, జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఎలక్ట్రికల్ నుంచి ఒక వ్యక్తి ఉండాలని అన్న ఉద్దేశంతో మరి ఎనర్జీ అసిస్టెంట్ కేవలం రిక్రూట్మెంట్లో లేని పోస్టులు సృష్టించి అందులో పెట్టారు. మరి పెట్టిన తర్వాత మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కూడా అటు సచివాలయంలోనూ వర్క్ చేస్తూ ఇటు డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తూ రాత్రింబావుళ్ళు వర్షం అనక ఎండ అనక మరి పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మా సోదరులు ఇలాంటి రాత్రులు పనిచేసినప్పుడైతేనో లైన్ల మీద పనిచేసినప్పుడైతేనో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 140 మంది చనిపోయారు. ఇంకా 300 మంది వరకు అంగవైకల్యంతో అంటే కాళ్ళు ఏళ్ళు పోయి చేతులు పోయి ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వానికి కానీ ఇటు డిపార్ట్మెంట్కి కానీ మా మీద చిన్న కనికరం కూడా లేకుండా మీరు డిపార్ట్మెంట్